ఐపీఎల్ 2026 క్లైమాక్స్కు వచ్చేసింది. 2 ఫైనలిస్ట్ టీమ్స్ ఎవరో తేలిపోయింది. టోటల్గా 73 మ్యాచ్లు 33 రోజుల పాటు హై వోల్టేజ్ డ్రామా తర్వాత ఫైనల్ పిక్చర్ క్లియర్ అయింది. ఈ ఇయర్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫై అయ్యారు. ఫస్ట్ క్వాలిఫైయర్లు మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ని ఓడించి ఆర్సీబీ డైరెక్ట్గా ఫైనల్కు దూసుకెళ్లింది. ఇక ఫ్రైడే జరిగిన సెకండ్ క్వాలిఫైయర్లో రాజస్థాన్పై గెలిచి గుజరాత్ టైటాన్స్ ఫైనల్ టికెట్ కొట్టేసింది. మే 31 ఆదివారం రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ జీటీ మధ్య గ్రాండ్ ఫైనల్ జరగనుంది. ఆర్సీబీ ఈ మ్యాచ్లో గెలిస్తే బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ నెగ్గి హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. గతంలో సిఎస్కే అంటే 2010, 2011, ముంబై ఇండియన్స్ 2019, 2020 మాత్రమే ఇలా వరుసగా కప్స్ కొట్టాయి. లాస్ట్ సీజన్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఇయర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆడింది. లీగ్ స్టేజ్లో ఆడిన 14 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు గెలిచి 18 పాయింట్లతో టేబుల్ టాప్లో నిలిచింది ఆర్సీబీ. 17 ఏళ్ల వెయిటింగ్ తర్వాత లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్పై గెలిచి ఫస్ట్ టైటిల్ కొట్టింది ఆర్సీబీ. ఇప్పుడు కంటిన్యూగా సెకండ్ ట్రోఫీ గెలిచి ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్ ఇవ్వాలని చూస్తోంది. ఇంకోవైపు 2022లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ ఆల్రెడీ ఒకసారి కప్పు గెలుచుకుంది. ఇప్పుడు యంగ్ కెప్టెన్ శుభమన్ గిల్ లీడర్షిప్లో గుజరాత్కు సెకండ్ టైటిల్ తెచ్చేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు.